సో కాల్డ్ కుక్కల్ని ప్రొటెస్ట్ చేసి అందరికీ చెప్తున్నాను అది కరిస్తే ఎలా ఉంటుందో తల్లికే తెలుస్తుందండి ఆ బాధ అంతాను. మీ అందరూ చూసి చోద్యం చేస్తారు, వీటన్నిటికీ మెసేజ్ రిప్లైలు ఇస్తారు, వీటికి కామెంట్స్ పెడతారు చాలా ఈజీగా కుక్కల్ని తిడుతున్నారు అది ఇది అని. కానీ అది అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి, ఆ బాధ ఏంటి అనేది. సో ఒకళ్ళు గవర్నమెంట్ కూడా వదిలేస్తుంది రోడ్డు మీద. అప్పుడు ఏదో ఒక లా వచ్చింది, దాన్ని కూడా వదిలేశారు, అయిపోయింది. దాన్ని అక్కడికక్కడికి స్టాప్ చేసేసారు. తర్వాత మళ్ళీ కుక్కల్ని వదిలేశారు రోడ్డు మీదకి. ఏం చెయ్యని వాళ్ళని కరిచేస్తున్నాయి. అసలు రోడ్డు మీద చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం అండి, రోడ్డు మీద బయట ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు బయటకు పంపించాలంటే భయం పిల్లల్ని. ఒక స్ట్రీట్ బయట ఒక కిరాణా షాప్ ఉంది, వెళ్ళి తీసుకురావాలి అంటే భయం. పిల్లల్ని రోడ్డు మీదకి పంపించాలంటే భయం. ఎప్పటికీ ఇది ముగుస్తుంది? ఒక్కొక్క స్ట్రీట్లో 8-10 కుక్కలు ఉంటున్నాయి. పెద్దవాళ్ళే కరిచేస్తున్నాయి, చిన్నపిల్లలు అవి తట్టుకోగలరా? ఎందుకు అంత ప్రొటెస్ట్ చేస్తుంటే మీరే పెంచుకోవచ్చు కదా. మీ అంత కుక్క ప్రేమ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరింటికి తీసుకెళ్ళి 2-3 పెంచుకోండి, బయట వదిలేయొద్దు. నా పిల్లడు అసలు కుక్కల జోలికి దేనికి వెళ్ళడు. ఈ మధ్య పంపిస్తున్నాం, ఒక 1 మంత్ నుంచి, వాడికి 8 years. ఇప్పుడు 1 మంత్ నుంచే పంపిస్తున్నాం బయటికి పిల్లల్ని. 1 మంత్ నుంచే కుక్కలకి భయపడి బయటకు పంపించట్లేదు అసలు. ఎంతకన్నా వెనకాల ఉంటాం పేరెంట్స్ మీరున్నారు చూసుకోలేదనే మాట వస్తుంది మళ్ళీ మీ అందరి నుంచి. పేరెంట్స్ ఎంతకన్నా చూసుకుంటారండి. పొద్దున్న ఇంట్లో పని ఉండదా, ఇంట్లో వాళ్ళు బాక్స్ అది కట్టారు, అన్నీ చేయాలి. వాడు ఇలా వెళ్ళేసరికి అది కరిచేసింది. ఎలా తెలుస్తుంది పేరెంట్స్ వెనకాల ఉండరా అంటే? దాని బదులు కుక్కల్ని తగ్గించవచ్చు కదా. మా చిన్నప్పుడు ఇంత దారుణం అయితే లేదండి. ఇన్ని జరుగుతున్నాయి బయట, పిల్లల్ని చంపేస్తున్నాయి, చిన్న చిన్న పిల్లల్ని. అయినా కూడా కుక్కలని చచ్చిపోతున్నారా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు? మీకు అంత బాగుంటే, అంత ప్రేమ ఉంటే పెంచుకోండి వెళ్ళి. అందరూ కలిపి ఒకటి రెంట్కి తీసుకొని వాటికి ఫుడ్ పెట్టి వాటిని పోషించండి. ఎప్పుడు రోడ్డు మీద అసలు స్వేచ్ఛగా తిరుగుతాం అందరం? నైట్ 9 దాటితే బైక్ మీద రావడానికి భయం, పొద్దున్న బైక్ మీద వెళ్ళడానికి భయం. బైక్ వెనకాల ఫాలో చేస్తాయి, బైక్ వెనకాల పరిగెడతాయి, కరిచేస్తాయి ఏమోనని. ఎప్పుడు అసలు స్వేచ్ఛ ఉంటుంది మనుషులకి? చిన్న పిల్లలు బలైపోతున్నారు, అది ఎవరికి కనిపించట్లేదు. ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ ఎవరి ఇంట్లోనే ఒక్కరికి కూడా కుక్క కాటు జరిగి ఉండదండి. 100% చెప్తున్నాను. అది కరిస్తేనే మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో పిల్లల్ని ఒక్కసారి వదిలేసారండి స్ట్రీట్లోని, అప్పుడు అర్థమవుతుంది మీకు. వరెస్ట్ గవర్నమెంట్ మనది ఇండియాలో. వరెస్ట్ గవర్నమెంట్. ఒక్క కుక్కలను కూడా వాళ్ళు ఇది చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనుషులు ఇలా చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇస్తే మనుషులు ముందు వచ్చేస్తున్నారు ఇలా మూగజీవాలని. మరి చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదా? మూగజీవాలకి స్వేచ్ఛ లేదా? రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ అంటుంటారు. మరి చిన్నపిల్లలు ఏంటి? ఎంతకని ఇంట్లో ఉంచుకుంటాం పిల్లల్ని? రోడ్డు మీద పంపించి ఆడడానికి కూడా ఇంత దారుణంగా ఉంది అసలు. ఎక్కడికైనా పంపించాలంటే కుక్క కరుస్తుందనే భయమే, ఇంకేం లేదు. ఎవరు ఎత్తుకుపోతారనే భయం కూడా లేదు. నేను ఇక్కడ ఒక్కొక్క స్ట్రీట్లో 8-10 కుక్కలు ఉంటున్నాయి.
దయచేసి వీడియో చూసానా, ఏదో వీడియో చేసిన బాధలో ఇప్పుడు జరిగింది కాబట్టి నేను చేసి పెడుతున్నాను, ఇది అందరికీ తెలియాలని. వీడికి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయకండి దయచేసి. నా ప్లేస్లో ఉంటేనే తెలుస్తుంది. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ తేవాలని కోరుకుంటున్నానండి. స్ట్రీట్లో ఈ 8 నుంచి 10 కుక్కలు ఇవన్నీ మా వల్ల కాదు. సామాన్య జనానికి ఇది అవ్వదు. పెద్ద పెద్ద బిల్డింగుల్లో బొలేరాల్లో తిరిగే వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళకి ఏముంది, హాయిగా అక్కడ ఆ కారు ఎక్కుతారు, వచ్చిన దగ్గర దిగుతారు, వెళ్తారు. స్ట్రీట్స్లో ఉండే వాళ్ళకి ఏంటి పరిస్థితి వాళ్ళది? పిల్లల్ని బయటికి పంపుతాం కదా ఆడుకోవడానికి. దయచేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని కోరుకుంటూనే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.